అండి ఈరోజు అయితే నేను హోమ్ మేడ్ సోప్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఏమేం కావాలో. ఇది వచ్చేసి సోప్ బేస్, చూసారు కదా, సోప్ బేస్ అనమాట. ఇది మనం ఆన్లైన్లో దొరుకుద్ది, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, మీషోలో, దేంట్లో అయినా దొరుకుద్ది అనమాట. ఇది సోప్ బేస్. ఇది వచ్చేసి గ్లిజరిన్, మనకి ఇది మెడికల్ షాప్స్లో దొరుకుద్ది చూడండి. గ్లిజరిన్ మనం మెడికల్ షాప్లో అడిగితే ఇస్తారనమాట. ఇది దీనికి కాదు, చాలా బ్యూటీ యూజెస్ అయితే ఉంటాయి దీనికి. అవి ముందు ముందు వీడియోస్లో చెప్తాను. ఇది పచ్చిపాలు. ఇవి పచ్చిపాలు అన్నమాట, కాచినవి కాదు, పచ్చిపాలే వేసుకోవాలి దీనికి. ఇది మనం ఇంట్లోనే ఆరబెట్టేసుకొని, నీళ్ళలో ఆరబెట్టుకొని చేసుకున్న వేపాకు అన్నమాట. వేపాకు పౌడర్ మనం నీళ్ళలో ఆరబెట్టుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి చూడండి, మనం డైలీ 4 అయితే పెట్టుకోలేం కదా, ఎప్పుడో వారానికి ఒకసారో నెలకు ఒకసారో పెట్టుకుంటాం. అలా కాకుండా మనం నలుగు పిండి పెట్టుకున్న ఫీలింగే వస్తుంది అనమాట ఇందులో, ఇది మిక్స్ చేసుకుంటే. ఇదిగోండి, ఇది వరిపిండి అనమాట. అదే వరిపిండి, బియ్యపిండి, అలా చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు. వరిపిండి అనమాట. ఇది కూడా ఏంటంటే మనకి ఫేస్ మీద డెడ్ స్కిన్ అదంతా క్లియర్ అవుద్ది అనమాట. ఫేస్ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఇది. మనకు ఒకవేళ పర్లేదు పడుతుంది అనుకుంటే మనం పసుపు కూడా వేసుకోవచ్చు. కస్తూరి పసుపు అంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. నాకైతే నా స్కిన్ టైప్ బట్టి పసుపు పడదు, అందుకని నేను పసుపు వేసుకోవట్లేదు. ఒకవేళ మీ దగ్గర ఇది కనుక లేకపోతే కనుక కొబ్బరి నూనె అన్న వేసుకోండి, కొంచెంగా వేసుకోండి అనమాట. ఎందుకంటే మనకి వచ్చేది వింటర్ సీజను, రైనీ సీజన్ కాబట్టి స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి మనం గ్లిజరిన్ వాడాలి. గ్లిజరిన్ లేదు అనుకుంటే కనుక మనం ఖచ్చితంగా 1 స్పూను కోకోనట్ ఆయిల్ వేసుకున్నా సరే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక బౌలు, దీంతో వాటర్తో పెట్టుకోవాలి. ఇది గిన్నె ఏంటంటే దీంట్లో ఇలా ఫిట్ అవ్వాలన్నమాట. ఈ గిన్నె అంటే ఈ స్టీమ్కి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటాం కదా, మనం అలా బాయిల్ చేసుకోవడానికి అనమాట ఇది. ఓకే, ఇలాగా దీంట్లో ఇలా ఫిట్ అవ్వాలన్నమాట. ఇది ఇందులో మనం వేసినా సరే లోపలికి దిగదు గిన్నె, అందుకని ఇలా ఉన్న గిన్నె తీసుకోవాలి మనం. ఓకే, మనకి సోప్ బేస్ ఉంది కదా, ఈ సోప్ బేస్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే, ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా కరిగిపోద్ది అందులో. ఓకే, దీన్ని మనం చూసారు కదా, నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేస్తాను. చూసారు కదా, వాటర్ పెట్టాను. వాటర్ పెట్టేసాక దీని మీద ఈ బౌల్ పెట్టుకుంటున్నాను చూడండి. పెట్టేసుకున్నాను కదా, ఇది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి మనం. సోప్ బేస్ అనమాట ఇది. మనకి ఇది ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుద్ది. సోప్ బేస్ అని కొడితే ఈజీగా వస్తుంది అనమాట. ఇందులో ఏం మిక్సింగ్ ఉండదు, ఓన్లీ సోప్ బేస్ అనమాట. ఇందులో కెమికల్స్ కానీ అలాంటివి ఏమీ కలవకుండా ఉంటుంది. ఇది మొత్తం కరిగిపోవాలి, మొత్తం కరిగిపోయి వాటర్లో అయిపోవాలన్నమాట. వాటర్లో అయిపోయాక అప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాడేవన్నీ కూడా మనం ఇంట్లో ఐటమ్స్ ఓన్లీ మనం సోప్ బేస్ ఒకటే, ఈ గ్లిజరిన్ తప్ప మిగతా అన్నీ కూడా ఇంట్లో ఐటమ్స్ ఏది కూడా మనం బయట నుంచి తెచ్చుకోవక్కర్లేదు. ఒకవేళ మనం బీట్రూట్ వేసుకోవాలి అనుకుంటే కనుక మనం ముక్కలు కట్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని గట్టిగా పిండేసి ఆ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. పౌడర్ అది ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఆ వాటర్ మనం. చూసారా ఎలాగా కరిగిపోతుందో. మనం చూడండి, చాక్లెట్ డబుల్ బాయిలింగ్ మెథడ్లో కరిగిపెడితే ఎలా వస్తుందో సేమ్ ఇది కూడా అలాగే కరిగిపోద్ది. ఏదో కొవ్వొత్తి కరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. మనం బయట బోల్డ్ అంత రేటు పెట్టి గ్లిజరిన్ సోప్స్ అని, శాండిల్ సోప్స్ అని కొంటాం కదా, ఏం అక్కర్లేదని మన దగ్గర ఒక్క సోప్ బేస్ ఉంటే మనం ఎన్ని రకాల సబ్బులన్నా తయారు చేసుకోవచ్చు అనమాట. మన ఆలోచన బట్టి మన బాడీకి ఏది సెట్ అవుద్ది అనేది చూసుకొని మనం ఎన్ని రకాల సోప్స్ అయినా సరే తయారు చేసుకోవచ్చు ఈజీగా. మొత్తం కరిగిపోయింది చూడండి, వాటర్లో అయిపోయింది. చూసారా, ఫుల్గా కరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం పాలు, పచ్చి పాలు అనమాట. ఇవి పచ్చి గేదె పాలు, పచ్చివి, ప్యాకెట్ పాలు అవి అయితే కాదనమాట. అన్ని పాలు వేసుకోవాలి. మనం పాలు వేస్తున్నాం కదా, మళ్ళీ ఇది గడ్డ కడద్దా లేదని డౌట్ అక్కర్లేదండి, చక్కగా గడ్డ కట్టేస్తుంది ఇది. ఆ డౌట్ ఏం పడక్కర్లేదు. మనం ఇలా కలుపుకోవాలన్నమాట, ఉండలు లేకుండా అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇది చేసుకున్నంతసేపు స్టవ్ ఆన్లోనే ఉండాలి, లేదంటే తొందరగా గట్టిగా అయిపోద్ది అనమాట. ఇది అయిపోయిన తర్వాత
కొంచెం వేప పొడి, అదే వేపాకు ఆరబెట్టేసి చేసుకున్నానని చెప్పాను కదా, ఆ పొడి అన్నమాట ఇది. మనం వేసుకోవాలనుకుంటే పసుపు వేసుకోవాలనుకుంటే అది కూడా వేసేసుకోవచ్చు. అది లాస్ట్ అండ్ ఫైనల్లో పసుపు వేసుకోవాలన్నమాట. లేదంటే పసుపు మనం ఫస్ట్ వేసుకుంటే కలర్ మారిపోద్ది సోపు. నేనైతే పసుపు వాడలేదన్నమాట. మనకు అవసరం లేదనుకుంటే సోపు ఈ 2 వాటిలతో కూడా మనం చేసేసుకోవచ్చు సింపుల్గా. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ రైస్ ఫ్లోర్, వరిపిండి. ఇది మన ఫేస్కి ఎంత బాగా పనిచేస్తుందో. దీని ఒక్క దాంట్లో కూడా మనం పాలు కలిపేసుకొని ఫేస్ ప్యాక్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. చూస్తున్నాం కదా ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా సరే రైస్ వాటర్, రైస్ ఫ్లోర్ వీటితో ఎక్కువ చూపిస్తున్నారు కదా. కొరియన్ వాళ్ళు ఇలా రైస్ వాటర్తో వాడుతున్నారని చెప్పేసి, అలా మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఉండలు కడుతుంది కదా, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడే నేను శనగపిండి కూడా వేసేస్తాను. వేసేసుకున్నాక 2 కలిపి కలుపుకుంటాను. మనం నలుగు పెట్టుకుంటే ఎలాగో శనగపిండితో పెట్టుకుంటాం, మనకు డైలీ పెట్టుకోవడానికి కుదరదు కదా. కాబట్టి మనం ఈ సోప్లోనే మిక్స్ చేసేసుకుంటాం అనమాట. దీన్ని కూడా కట్టామంటే మాత్రం మనం ఇది వెంటనే గట్టిగా అయిపోద్ది ఇది. అందుకని మనం స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టి ఆ హీట్ అలా ఉండగానే మనం కలుపుకుంటూ ఉండాలి. చాలా వరకు మిక్స్ అయిపోయింది కదా. ఇందులో వాటర్ ఉంది కదా, ఈ హీట్ ఉంటుంది అనమాట. ఈ హీట్తో మిగతాది మనం చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అదిగోండి, ఎందుకంటే ఈ వాటర్ వేడి సరిపోద్ది అనమాట. ఇంకా దీనికి స్టవ్ మీద తెంచకుండా ఈ వాటర్ వేడితో ఇలా మనం ఉండలన్నీ శుభ్రంగా మిక్స్ అయిపోవాలి బాగా. నాకు దీంతో అవ్వట్లేదు, నేను బేటర్ తీసుకుంటాను. ఇది బేటర్తో అయితే ఇంకొంచెం ఈజీగా అవుద్ది మనకి. ఈ ఉండల్లా ఉన్నాయన్నీ కరిగిపోతాయి బాగా. ఉండలన్నీ కూడా మిక్స్ అయిపోతాయి బేటర్తో ఇలా చేయడం వల్ల. ఫస్ట్ నుంచి కూడా మనం బేటరే వాడేసుకుంటే గొడవ ఉండదు. నేను గరిటె తీసాను కదా అని చెప్పేసి మళ్ళీ ఇది ఎందుకులే అని పెట్టలేదు, కానీ చివరికి తప్పలేదు. పిండి కదా, పౌడర్లో ఉంటుంది కదా. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం పాల్లో కూడా మిక్స్ చేసి వేసేసుకోవచ్చు. పాలు వేస్తున్నాం కదా, దాంట్లో మిక్స్ చేసి కూడా వేసేసుకోవచ్చు అనమాట మనం దీన్ని. చూసారా, అదిగో ఉండలన్నీ కరిగిపోతున్నాయి. అదే ఇందులో పౌడర్లా అయిపోతాయి అన్నమాట. కానీ దీని మీద నుంచి వాటర్ మీద మాత్రం తీసామంటే మాత్రం గట్టిగా అయిపోద్ది. బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మనం ఉండలు లేకుండా ఎక్కడైనా బాగా చిన్నగా ఉంటే పర్లేదు, బాగా ఎక్కువగా లేకుండా మాత్రం మిక్స్ చేసేసుకోండి. ఎందుకంటే కింద వాటర్ కూడా చల్లారిపోతే నాకు ఇది గడ్డ కట్టేస్తుంది అనమాట. అందుకని ఇది మెయిన్ మనకు సోప్ చేసుకోవడానికి సిలికాన్ మౌల్ అనమాట. ఇది కూడా మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో దేంట్లో అయినా ఈజీగా దొరుకుద్ది. దీనికి కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ ఉండదు, 120 అంతే ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ మన దగ్గర ఇది లేకపోతే చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఆయిల్ రాసేసుకొని వేసేసుకోవచ్చు అనమాట. అది ఇది ఇందులో పెట్టేసుకొని కాలుతుంది. వాటర్ తీసి పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ నెక్స్ట్ చూపించాలి కదా. ఇలా పెట్టేసుకొని మనం ఒక్కొక్క మౌల్లో వేసేసుకోవడం అనమాట. మనం ఇంకా దీనికి ఆయిల్ కానీ ఏం అప్లై చేయక్కర్లేదు. ఇలా డైరెక్ట్గా కొంచెం కొంచెం గ్యాప్స్ ఉంచేసి వేసేసుకోవడం.
కరెక్ట్గా నాకైతే ఇది 4 సోపులు అయిందనమాట. ఇంతకు ముందు నేను చేశాను, అప్పుడు ఒక 6-7 సోప్స్ అయినాయి నాకు. ఇది మీరు అనుకుంటున్నారు కదా ఇంత మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది కానీ వీళ్ళు గ్లిజరిన్ వేయట్లేదు ఏంటని. గ్లిజరిన్ లాస్ట్ అండ్ ఫైనల్గా వేసుకోవాలి మనం. ఎందుకంటే అందరికీ పడవు కదా, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు కదా. అంటే పడదంటే కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళు వాడలేరు, అలాంటి వాళ్ళ గురించి అనమాట నేను చెప్పేది. నాకైతే పడుతుంది. ఇదిగోండి చూడండి, వేసేసుకొని మనం కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది హీట్ తగలకుండా ఉండడం కూడా మంచిదంట. అంటే మనం హాట్ వాటర్ మీద పెట్టేసి ఉంచాం కదా, అంత వేడి అవసరం లేదు దీనికి. ఈ వేడి సరిపోద్ది ఇందులో మిక్స్ అవ్వడానికి. కానీ మనం మౌల్స్లో వేసుకున్న వెంటనే వేసేసుకోవాలన్నమాట. ఇది వేసేసుకొని ఇలా ఒకసారి మనం స్పూన్తో అంతే. అందుకే నేను కొంచెం ఏంటన్నాను ఫస్ట్ చెప్పాను కదా మీకు, కొంచెం గ్యాప్ ఉంచమన్నది. ఎందుకంటే ఇలా మనం మిక్స్ చేసుకున్నప్పుడు బయటికి రాకుండా ఉంచడానికే కొంచెం గ్యాప్ ఉంచమన్నాను. చూడండి, దీనికి గ్యాప్ ఉండడం వల్ల మనకు బయటికి రావట్లేదు. అంతే. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి నురగా అదంతా ఏమవుదండి, ఒక్కసారి మనం వాడేటప్పటికి మొత్తం అంతా కూడా పోద్ది, మనకి ఏమి ఉండదు. అంతే. మనకైతే సోప్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనకి ఒక 1 అవర్లో రెడీ అయిపోద్ది అనమాట. అంటే మనకి మౌల్ నుంచి ఈజీగా వచ్చేస్తే మనం వాడేసుకోవచ్చు. మీకు ఓపెన్ చేశాక అదే మౌల్ నుంచి బయటికి తీసేటప్పుడు కూడా మీకు వీడియోస్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఇది చాలా యూజ్ అవుద్ది. మీరు సోప్ బేస్ ఒకటి తెచ్చుకుంటే ఇంట్లోకి ఇలా మీకు నచ్చిన సోప్స్ ఏ కావాలంటే అవి చేసుకోవచ్చు అనమాట. మనం బయట వందల పోసి కొనే వాటి కంటే కూడా మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం ఇలా చేసుకోవడం వల్ల. ఇదిగోండి, మనకి సోప్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి సోప్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నాకు స్టవ్ అయితే కొంచెం హీట్గా ఉంది, ఇది అందుకే దీని మీద పెట్టలేదు నేను. ఇదిగోండి, ఈజీగా మౌల్లోంచి వచ్చేస్తాం మనకి. ఇదిగోండి, అది ఇదిగో మళ్ళీ మనం క్లీన్ చేసి పెట్టేసుకుంటే దీన్ని ఎన్నిసార్లైనా యూజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని కేవలం చిరగకుండా చూసుకుంటే చాలు. చూసారు కదా, మనం ఈ నురగ తీసేస్తే కనుక పైన నురగ ఇది కూడా నీట్గా ఉంటుంది. మనకి ఇంట్లోకే కాబట్టి నేనైతే తీయలేదు. చూసారు కదా, ఇవి మనం స్టోర్ చేసుకోవడం ఎలాగంటే మన దగ్గర ఇప్పుడు మనం డీమార్ట్ నుంచి తెచ్చిన కవర్లు కానీ లేదంటే మామూలు కవర్లు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అవి పెట్టేసి మనం ఏదన్నా చిన్న క్లిప్ లాంటిది కానీ ఏదన్నా పెట్టేసుకుంటే కొంచెం గాలి తగలకుండా ఉంచుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగోండి చూడండి, ఇది నేను హ్యాండ్ వాష్ చేసుకొని కూడా చూపిస్తాను మీకు నురగది ఎలా వస్తుంది ఏంటనేది. ఇదిగో చూడండి, నురగది ఎలా వస్తుందో చూపిస్తాను. ఇందులో మనకు వరిపిండి ఇవన్నీ ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, మనకు మామూలు సోప్ అయితే ఎలా నురగ వస్తుందో అలాగే వస్తుంది. ఇదిగోండి, ఇదిగో ఇందులో అన్నీ మనకి మంచి ఐటమ్సే ఉన్నాయి. శనగపిండి కానీ గ్లిజరిన్, వేపాకు పౌడరు, అదిగో అంటే స్టాండ్ అంతా మళ్ళీ మార్చాలని చెప్పేసి నేను బౌల్లో కడుగుతున్నాను. ఇంటి దగ్గర కడిగేసుకునే దాన్ని కానీ మళ్ళీ స్టాండ్ అంతా మార్చాలి కదా. కొంచెం మంచి వాటర్తో కూడా ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. ఇదిగోండి చూడండి, సోప్ అస్సలు జిడ్డు అయితే ఉండదు, మనకి చక్కగా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా 4 సబ్బులు తయారు చేసుకుంటే మీకు దగ్గర 2 months వచ్చేద్ది. ఎందుకంటే మనం సోప్ మరీ భయంకరంగా అయితే వాడేం కదా, రోజుకు 2 సార్లు స్నానం చేస్తాం కాబట్టి ఒక్కొక్క సోప్ మనం
15 రోజులు వేసుకున్నా సరే ఒక మనిషికి అయితే 2 నెలలు ఈజీగా వచ్చేస్తాయి. లేదనుకుంటే ఒక నెల 15 రోజులైనా రావచ్చు. ఒకవేళ మనకి ఇది కాకపోయినా మనకు పెద్ద మౌల్డ్ కూడా దొరుకుద్ది అనమాట. వీటిలోనే పెద్ద మౌల్డ్స్ దొరుకుతాయి, 12 సోప్స్ అలా చేసుకునేది. అలా అయితే మనం 12 సోప్స్ ఒకసారి చేసేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. కానీ ఇలా ఏంటంటే మనం సీజన్ వైజ్ మనకి ఎలా నచ్చితే అలాగా సీజన్ మారేటప్పటికి సీజన్ బట్టి చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈరోజైతే నేను సోప్స్ చేశాను. నెక్స్ట్ వీడియోలో అయితే షాంపూ తయారు చేసి చూపిస్తాను, ఇలా సోప్ బేస్ తోటి. అది కూడా మీరు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో పెట్టడానికి అవకాశం.